హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ నేను శంకర్ గౌడ్. డిఏపై కేబినెట్లో నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఉద్యోగులకు సంబంధించిన ఇతర నిర్ణయాలపై కూడా గవర్నర్తో మాట్లాడి కోదండరాంను మండలికి పంపిస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో సీఎం సమావేశం. కోదండరాం విషయంలో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏమంటున్నారంటే ఉద్యోగులకు సంబంధించిన ఇతర నిర్ణయాలపై కూడా గవర్నర్తో మాట్లాడి కోదండరాంను మండలికి పంపిస్తాము. తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో సీఎం సమావేశం ఈరోజు అంటే 12వ తారీఖు సమావేశం. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యము డిఏ మంజూరుతో పాటు అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ ఉద్యోగ సంఘాలపై కక్ష కట్టి రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వము ఇలా రద్దు చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను ఓడగొట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష కట్టి రద్దు చేస్తేనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు అని ఎద్దేవా చేశారు. అంటే మంత్రివర్గ ఉపసంఘం శాఖల వారీగా సంబంధించిన సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం MSRHRTలో ఆదివారం సాయంత్రం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రము MCRHRTలో ఆదివారం సాయంత్రము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే గత ప్రభుత్వం ఆయనే కదా ఒక కమిషనర్నే రానియలేదు. తర్వాత ఏ పబ్లిక్ ఓట్లు వేసినా అధికారం ఇచ్చిన పార్టీలనే రానియలేదు. ఇక ఉపాధ్యాయులను ఎక్కడ రానిచ్చిండని వాళ్ళ సాధక బాధలు చెప్పుకోవడానికి ఆ ముఖ్యమంత్రి తీరే వేరు. కాబట్టి ఆయన ఎవరిని రానియలేదు. మా సాధక బాధలు మా సమస్యలను చెప్పుకోవడానికి దరిదాపులో దగ్గరికి రానియని పరిస్థితి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఇక్కడ ఉన్న ఉద్యోగులంతా తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశమే లభించలేదని చెప్తున్నారు. అంటే వారి ఆవేదన వినేవారు లేరు. ఆ ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఈ మేరకు ప్రజాప్రభుత్వము బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. కానీ ఇన్నేళ్లు ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. గత 10 సంవత్సరాలకి నా ఉద్యోగ విషయాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో అన్నీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. కానీ ఇన్నేళ్ళు వాళ్ళ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబం వాళ్ళే సభ్యులే వ్యవహరించారు అని విమర్శించారు వీళ్ళు.